ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను దేవికి ఇంట్లోనే వాచ్మెన్ గాను డ్రైవర్ గాను పనిచేస్తాను. ఇప్పుడు జరిగిన దాంట్లో నా తప్పేమి లేదని నిరూపిస్తాను. అంటే ఏంటి బావగారు మీరు అనేది? మీరు తప్పు చేయకుండా నా భర్త మీ మీద నిందలు వేశారంటున్నారా? అనవసరంగా నా భర్త మీద మాట జారితే మాత్రం నేను సైలెంట్గా ఉండలేను. లోకంలో మందు తాగేవాడు మాట్లాడేవన్నీ నిజాలే అంటారు. ఆ లెక్కన ఇప్పుడు నేను చెప్పేవన్నీ నిజాలే కదమ్మా. నేను నీ భర్త నిందలేశాడని అంటలేదు, నేను తప్పు చేయలేదు అంటున్నాను అంతే. ఇక మాట్లాడకండి బావగారు. మీ మీద మీ మాట మీద ఉన్న గౌరవం నాకు పోయింది. ఇక మీరు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. మా అక్క కాబట్టి మిమ్మల్ని ఇంకా భరిస్తుంది. అదే నేనైతే ఛీ! కీర్తి, జరిగింది చాలు, పొద్దండి అందరూ. పదనాన్న తీయండి. కీర్తి, నేనేం చేయలేదా? పదండి. నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదండి, మాకు అలవాటే. మాతో పాటు మీరు వస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు. పదనాన్న. నేను టిష్యూ దాన్ని ఓకే నాన్న, తుడిచాను. పద. అయ్యో, నన్ను ఎవరు నమ్మట్లేదేంటి? అయిన వాళ్ల ముందు మర్యాద తీసి ఇక్కడికొచ్చి కమ్ముగా పడుకుంటారా? మంచి నిద్ర చెడగొట్టావు ధరణి. నిద్ర చెడగొట్టాను కదా. ఏంటి? మీరు మారుచి చేసిన ఘనకార్యం చాలు. మీతో నేను వేగలేను. మీ వల్ల నా కుటుంబ అవమానాలు పట్టవు నేను భరించలేను. బయటికి దయచేయండి. ధరణి, నేనే తప్పు చేయలేదు. నన్నందరూ అపార్థం చేసుకుని ఒక దోషిలా చూస్తున్నారు. నా మాట నమ్ముదరణి. ఇన్నాళ్ళు నా చెల్లెల ముందు గర్వంగా తలెత్తుకుని తిరిగాను. ఏ రోజు కూడా నా ఇంట్లో కష్టాలు చెప్పి రూపాయి సహాయం చేయమని తన దగ్గర చేయి చాచింది లేదు. పీకల వరకు అప్పులున్నా సరే తన ముందు ధైర్యంగా ఉన్నానే తప్ప ఏ రోజు కూడా తలదించలేదు. అలాంటిది ఈ రోజు మీ వల్ల దేవిక భర్త ముందు ఇంటి పరువు మొత్తం పోయింది. మీరు తాగింది మంది, కానీ అది పరువు మర్యాదలకు ఇచ్చిన విషం. ఆ విషంతో వాటిని చంపేశారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ధరణి, నేను మందు తాగానే తప్ప తప్పు చేయలేదు. నేనక్కడ టిష్యూ పేపర్లు మాత్రమే వాడాను. అవి ఫైల్స్ లో ఉన్న పేపర్లు కానే కావు. అలాంటప్పుడు నేను తప్పు చేసిన వాడిని ఎలా అవుతాను? తాగిన వాడు నిజాలు చెప్తే దయ్యాలు వేదం వల్లించినట్టే అవుతుంది. తాగుబోతు మాటలకి ఈ లోకంలో ఎవ్వరూ విలువివ్వరు. మీరు ఎలాంటి వారో, ఎంతటి సత్య హరిశ్చంద్రులో అందరికీ బాగా తెలుసు. తప్పు చేసింది కాక మళ్ళీ దాన్ని సమర్థించుకోవాలని చూస్తున్నారా? నడవండి బయటికి. అది కాదు ధరణి, దయచేసి నా మాట విను. తాగడం తప్పే,
కానీ అది అతిథి మర్యాద అనుకున్నాను తప్ప ఇంతటి గొడవకి కారణం అవుతుందనుకోలేదు. మీరేది అనుకోరు. మీరు మారారని దేవిక చెప్తేనే ఇంట్లో ఉండనిచ్చాను. అలాంటి దేవిక వాళ్ళ ఇంట్లోనే మర్యాదంతా మంటలో కలిపేశారు. అది తన భర్త ముందు ఎంత అవమానంతో బాధపడుంటుందో ఆలోచించారా? దేవిక మీరు మారారని నమ్మి ఇంటికి పిలిచింది. కానీ ఇప్పుడు అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని బాధపడేలాగా చేశారు. మంచి చేసిన వాళ్లనే ముంచాలని చూశారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? పాముకి పాలు పోసి పెంచడం ఎంత తప్పో, మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడం కూడా అంతే తప్పు. మా బతికేదో మేం బతుకుతాం. మీ సేవలిక చాలు, వెళ్ళిపోండి. చెవులు వినిపించట్లేదా? వెళ్ళమని చెప్తుంది మీకే. దయచేయండి. అమ్మా, నాన్నేదో పొరపాటు చేశాడు. దానివల్ల అందరికి బాధగానే ఉంది. కానీ ఆ మాత్రం దానికే ఇంట్లో నుంచి పంపించాలని చూస్తావా? అయ్యో కీర్తి, అది పొరపాటు కూడా కాదమ్మా. నాకు బాగా గుర్తుంది. ఆ ఫైల్స్లో ఉన్న పేపర్స్ని నేను టిష్యూ పేపర్స్లా వాడలేదు. చెయ్యని దానికి చేశావని నా మీద ఇన్ని నిందలు వేస్తుంటే వినడానికి చాలా నరకంగా ఉందమ్మా. అందరూ నా వైపే వేలెత్తి చూపిస్తున్నారు, నా క్యారెక్టర్ను అనుమానిస్తున్నారు. ఇదంతా నాకు చాలా గుండెకోతగా ఉందమ్మా. మీరెన్ని మాటలు చెప్పినా నమ్మడానికి నేను అమాయకురాల్ని కాదు. తప్పు చేసిన వాడు తప్పు చేయలేదనే చెప్తాడు గాని తన తప్పుని ఒప్పుకోడు. ఇదే మానవ నైజం. మీరు తిమ్మిని బొమ్మిని చేయాలని చూస్తే అది ఇక్కడ చెల్లదు. దయచేసి వెళ్ళిపోండి. లేదు ధరణి, నేను వెళ్ళను. ఇప్పుడు కానీ నేను వెళ్ళిపోతే అది నీ దృష్టిలో సమస్య వస్తే పారిపోయినట్టుగా మళ్ళీ నన్ను అసహించుకుంటావు. నా మీద ద్వేషం పెంచుకుంటావు. నువ్వేగా బాధ్యతల నుంచి పారిపోకూడదన్నావు. నువ్వు చెప్పినట్టే నేను చేసింది తప్పు కాదని నిరూపించటానికి నేను దేవకింటికే వెళతాను. ఏం చేస్తారు? ఏం నిరూపిస్తారు? జరిగిన దాంట్లో నా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో డ్రైవర్గానైనా లేకపోతే నీ ఇంటి వాచ్మెన్గానైనా పనిచేస్తానని బ్రతిమిలాడతాను. ఇంత చెప్తున్నా పదే పదే చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తానంటారేంటి? మీరా ఇంటి వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడొద్దు. ఇటైనా వెళ్ళిపోండి. మా కంటికి మళ్ళీ కనపడొద్దు. తప్పు చేయనప్పుడు తలవంచాల్సిన అవసరమే లేదు. పరువు మర్యాద నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నేనక్కడికెళ్ళి పనిచేస్తాను, నా తప్పు లేదని నిరూపిస్తాను. నువ్వు పోయిందనుకున్న ఇంటి పరువుని నిలబెడతాను. నాన్న, అమ్మ మనసుని ఇంకా నొప్పించకండి. అక్కడికి వెళ్ళి పనిచేయడం బాగోదు. అది పిన్నికి అమ్మకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి నాన్న. నిజం నిరూపిస్తానని అక్కడికెళ్ళి ఖాళీగా కూర్చుంటే బాధ్యత లేనివాడు అంటారు. అదే పనిచేస్తుంటే నా కమిట్మెంట్ని, నా సిన్సియారిటీని చూసి తప్పు జరిగింది అన్న విషయంలో నా తప్పు ఏమీ లేదని నమ్ముతారని నా ఆశ. బాధపడకమ్మా. నాన్న అంత నమ్మకంగా చెప్తున్నాడంటే తప్పకుండా ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. పిన్ని వాళ్ళు కూడా నాన్న నమ్ముతారన్న నమ్మకం నాకుందమ్మా. బాధపడకమ్మా.
కళ్యాణ్, మీటింగ్ ఏమైంది? ప్రాజెక్ట్ ఓకే అయిందా? లేదు దేవిక, మా బావగారి వల్ల ఇదంతా జరిగింది. సారీ కళ్యాణ్. సారీ అన్న ఒక్క మాట చెప్పి నువ్వు సైలెంట్ కావచ్చు దేవిక, కానీ నేను సైలెంట్గా ఉండలేకపోతున్నాను. నా కెరీర్ స్పాయిల్ అయిపోయింది. 0 నుంచి డబుల్ 0కి పడిపోయాను. మళ్ళీ పైకి లేస్తానన్న కాన్ఫిడెన్స్ కూడా నాలో లేదు. ఎంతో కష్టపడి నా ప్రాణం పెట్టి ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. అయినా సరే క్లయింట్ని మీట్ అవ్వలేకపోయాను. ఆయన గారు చేసిన పని వల్ల నేను అన్యాయం అయిపోయాను. నా రెప్యుటేషన్ మొత్తం పోయింది. చిన్న మీటింగ్ డీల్ చేయలేని వాడివి ఇక బిజినెస్ ఎలా హ్యాండిల్ చేస్తావని నలుగురు నన్ను కామెంట్ చేసేసరికి నా తల తీసేసినట్టు అయిపోయింది. క్లయింట్తో మీటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసిన వెంటనే అందరూ నన్నొక దొంగ కన్నా హీనంగా, చీప్గా చూసిన చూపులు నా గుండెని తూట్లు పొడిచాయి. నేను కూడా మీ మీటింగ్ సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకున్నానండి. కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవడమే జీవితమని మా ఫ్రెండ్ అనేవాడు. అప్పుడు నేను వాడి మాటల్ని లైట్గా తీసుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలిసిందే దేవిక, మనమెంత కష్టపడినా మనకు దక్కాలని ఉన్నది మాత్రమే మనకు దక్కుతుందని, ఆశపడింది అందుతుందన్న గ్యారంటీ లేదని. డిసప్పాయింట్ అవ్వకు కళ్యాణ్. మరొక్కసారి ట్రై చేస్తే ఆ క్లయింట్ నీ ప్రాజెక్ట్ చూసి డీల్ ఓకే చేస్తాడేమో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న ట్రూత్ నీకు కూడా తెలుసు కదా దేవిక. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయ్యాను. ఇక మళ్ళీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి తన టైం వేస్ట్ చేసుకోవాలని క్లయింట్ ఎందుకు అనుకుంటాడు? అదేంటో నాకు అర్థం కావట్లేదు దేవిక. నా చేతి దాకా అందింది నోటి దాకా రావట్లేదు. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. మంచిగా బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నాకు నేనే గొప్ప అనుకుంటే కాదు, నలుగురు నా గురించి గొప్పగా చెప్పుకుంటే అది అసలైన గొప్పతనమని ఫీల్ అయ్యాను. నీ భర్తగా నీకు మంచి పేరు తేవాలని ఆశించాను. కానీ ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఆ నిరాశే నాకు తోడుగా వస్తూ ఉందనిపిస్తుంది దేవిక. పాపం, నువ్వెంతో కష్టపడి నీ వాళ్ళకి దగ్గరవ్వాలని భోజనానికి పిలిచావు. కానీ నీ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. అది తలుచుకుంటే మరింత బాధగా ఉంది. ఎంతో ప్రేమతో వచ్చారు. అందరూ కలిసిన క్షణాల్ని మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలనుకున్నాను. మా మధ్య ఉన్న చిన్న గ్యాప్లను ఫిల్ చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయారు. అది తలుచుకుంటే నా మనసు భారం అయిపోతుంది. బాధపడకు దేవిక. అందరూ కలిసిపోవాలని నువ్వు అనుకున్నావు. కానీ మీరింకా దూరంగానే ఉండాలని ఆ పైవాడనుకున్నాడు. ఈ పతిదేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆ దూరం దగ్గరవుతుంది. కానీ నేనివ్వనుగా దేవిక. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. బావగారు నిజంగానే మారిపోయారని గుడ్డిగా నమ్మాను. కానీ ఆ నమ్మకం విలువ తెలియకుండా ఆయన బిహేవ్ చేసిన దానికి మీరు నష్టపోవాల్సి వచ్చింది. చేసిన రాద్ధాంతం చాలదన్నట్టు ఇంకా తన తప్పు చేయలేదు, నిజం నిరూపిస్తానంటూ ఏవేవో మాట్లాడారు. నా వల్ల అక్కకు మరింత బాధ పెరిగింది తప్ప తగ్గలేదు. దేవిక, బాధపడుకో. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. రే పవన్, 1 monthలో రిటర్న్ చేస్తాను రా, ప్లీజ్ రా.
ఈ ఒక్కసారి ఎలాగైనా అడ్జస్ట్ చేయరా. అలాగేరా, నీకెందుకురా, నేనున్నా కదా. అరే నేను మళ్ళీ చేస్తాను. ఏమండి, అర్జెంటుగా వెళ్ళి మావయ్య గారిని ఆపండి. మళ్ళీ ఏం ఘనకార్యం చేశాడు? మీ పిన్ని వాళ్ళింట్లో జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేదని, అనవసరంగా అందరూ తనని అపార్థం చేసుకున్నారని, ఇప్పుడు తన మీద పడ్డ నింద అబద్ధమని ప్రూవ్ చేయడానికి మీ పిన్ని వాళ్ళింట్లో వాచ్మెన్గా వర్క్ చేసి మామయ్య గారు నిజం నిరూపిస్తానని అంటున్నారు. అత్తయ్య వెళ్ళొద్దని ఎంత బ్రతిమలాడుతున్నా వినిపించుకోవడం లేదు. మీరైనా వెళ్ళి సర్ది చెప్పి ఆపండి. ఆహా, ఎన్నాళ్ళకు మా నాన్న ఒక మంచి పని చేయబోతున్నాడు. కావాలంటే వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పొస్తాను గానీ ఆపాలని మాత్రం చూడను. స్టాప్ ఇట్ మహేష్. మామయ్య గారు వెళ్తానంటుంది గవర్నమెంట్ జాబ్ చేయడానికి కాదు, వాళ్ళింటి కాపలా పని చేయడానికి. ఈ విషయం నలుగురికి తెలిస్తే మనకెంత ఇన్సల్టింగ్గా ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా? చేసుకున్న వారికి చేసుకున్నట్టు ఆయన గారు చేసిన తప్పులకి ఆయనే శిక్ష అనుభవించాలి. ఇందులో నాకైతే ఎలాంటి ఇన్సల్టింగ్ కల్పించట్లేదు. అలా వెళ్తే ఆయన ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉంటారు. మామయ్య గారు తన స్థాయికి తగ్గ పని కాని దానికి వెళ్తున్నారంటే బాధపడి ఆపాల్సింది పోయి మనశ్శాంతి గురించి మాట్లాడతారేంటి? మీకు కొంచెమైన మనస్సాక్షుందా? ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. యునో వన్ థింగ్, ఇన్ని రోజులకు మా నాన్న మళ్ళీ వర్క్కి వెళ్తున్నాడని సెలబ్రేట్ చేసుకున్నా తప్పులేదు. మామయ్య గారి విషయంలో మీరు నిజంగా అలా మాట్లాడడం నాకు నిజంగా బాధేస్తుంది. జరిగిన దాంట్లో మామయ్యది పొరపాటు కనిపిస్తుంది తప్ప కావాలని చేసిన తప్పుగా నాకనిపించడం లేదండి. మీ ఇంటికి కోడలుగా వచ్చిన నాకే మామయ్య మీద అంత నమ్మకం ఉంటే కన్న కొడుకుగా మీరెంత నమ్మాలి? నీలాగే మా పిన్ని కూడా ఆయన నమ్మింది కాబట్టే ఆయన కోసం వెతికి వెతికి మరి తీసుకొచ్చి మరి ఇంట్లో పెట్టింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆయన బుద్ధి మారలేదు, ఆయన కూడా మారడాన్ని ప్రూవ్ అయింది. ఇందులో బోనస్ ఇంకొకటి ఉంది. అదేంటంటే కొత్తగా వచ్చిన మా కళ్యాణ్ బాబాయ్ కూడా మా ఇంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలిసిపోయింది. దాంతో ఏ మూలలో ఉందనుకున్న మా ఇంటి పరువు మొత్తం నిన్న రాత్రి గంగలో కలిసిపోయింది. నీకు నిజం తెలుసా దీప, ఆయన యంగేజ్ నుంచి ఓల్డేజ్ దాకా ఆయనతో పరిచయం ఉన్న ఏ ఒక్కరు కూడా బాగుపడలేదు. ఈయన వస్తున్నాడంటే చాలు ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుండిపోతారు. అది మార్కెట్లో మీ మామయ్య గారికి ఉన్న వాల్యూ. అలాంటి మనిషి గురించి మాట్లాడుకోవడం మనిద్దరికి టైం వేస్ట్. ఆయన చుట్టూ ఎప్పుడు నెగిటివ్ ఆరా తిరుగుతూ ఉంటుంది. మనం ఏమాత్రం సింపతి చూపించినా సరే అది మనకు అంటుకుంటుంది. అది నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అంటుకోగలదు. బీ కేర్ఫుల్. దేవిక, నువ్విప్పుడు నా చెరలో చిక్కుకున్న జింకవే. ఇక నీవు గిలగిలా కొట్టుకోవాల్సిందే తప్ప స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం లేదు. స్లోగా మీ వాళ్ళని చేరుకునే మార్గాన్ని కూడా నెమ్మదిగా క్లోజ్ చేస్తా. దేవిక, మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ జ్యూస్ తాగు. వద్దండి. దేవిక, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి హెల్త్ ఇంకా అప్సెట్ అయ్యేలా చేసుకోకు. ప్లీజ్ జ్యూస్ తాగు. నేను నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవాలనుకునే ప్రయత్నంలో మా ఇంట్లో వాళ్ళని మరింత బాధ పెట్టాను. అక్క వాళ్ళు ఎంత బాధపడుంటారు పాపం. ఇంకేం మర్యాద చేయాలని వచ్చారో అడుగు కళ్యాణ్.
మర్యాదలు చేయించుకోవడానికేం రాలేదు. నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకునే అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చాను. అన్నయ్య గారు, సైలెంట్ అయిన టాపిక్ని మళ్ళీ టచ్ చేస్తారేంటి? లీవ్ ఇట్. మీరింటికి వెళ్ళిపోండి. వెళ్లే ముందు దేవికతో నేను మాట్లాడాల్సినవి కొన్నున్నాయి. మీరు చేసిన నిర్వాకానికి నేనింకా మీతో మాట్లాడతాననుకుంటున్నారా? అందుకే నేనింటికి తిరిగి రానని ముందే చెప్పాను. కానీ నువ్వే నాకేం కాదని మాటిచ్చి మరీ తీసుకొచ్చావు. ఇప్పుడు ఆ విషయం గురించి నిలదీయడానికి రాలేదు. అన్నయ్య, దేవిక మూడేం బాలేదు. దయచేసి అర్థం చేసుకుని ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదు, కొన్ని తెలుసుకోవడానికి వచ్చాను. మధ్యాహ్నం జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. అందుకే అప్పుడు తాగి చెప్పిన మాటని ఇప్పుడు తాగకుండా చెప్తున్నాను. ఈ ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తాను. అందుకు మీరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరిచ్చే ₹1 కూడా అక్కర్లేదు. నేనిక్కడ కేవలం నిజం తెలుసుకోవటానికి మాత్రమే పనిచేస్తాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మింది చాలు. ఇంకా నమ్మి మేము మోసపోవాలి అనుకోవటం లేదు. మీరేం చెప్పినా నేను విన్నా. మీకు నా మీద నమ్మకం కలిగి నేను కళ్యాణ్ బిజినెస్ పేపర్లో చించలేదు అని మీరు నమ్మేంత వరకు నేను వాచ్మెన్గా ఉంటాను. ఇక్కడే ఉండి మేము నిన్ను చూసినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ బాధపడేలా చెయ్యాలని కంకణం కట్టుకొని వచ్చారా? ఈ విషయం అక్కకి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించారా? మిమ్మల్ని ఇక్కడ పనికి అపాయింట్ చేసుకుంటే అక్కకి నాకు మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అవన్నీ అవసరమా? ఇది నీకు మీ అక్కకి సంబంధించిన విషయం కాదు, నా మనస్సాక్షికి సంబంధించిన విషయం. నా వల్ల కళ్యాణ్కి నష్టం జరిగింది. అంత నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా కనీసం నా ఆత్మసంతృప్తికైనా ఇక్కడ పనిచేయాలని ప్రిపేర్ అయ్యాను. దేవికని తన చేతే తన జాబ్కి రిజైన్ చేసేలా చేయాలి. నా ముందు ఉన్న టార్గెట్ అదే. మిషన్ కంప్లీట్ అయ్యాక దేవికని వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తాను.